దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మరొక మేలుకొలుపు ప్రార్థన సహవాసము ద్వారా మరొక ఉదయకాల సమయంలో మీ ముందుకి దేవుని యొక్క రాయబారిగా పనివాడిగా మీ ముందుకు వస్తున్నాను. పలకరించాలని, మేలుకొలుపు ప్రార్థన ద్వారా మిమ్మల్ని ఉత్తేజపరచాలని, సంతోషములో నిలబెట్టాలని, దీవెనల వైపు నడిపించాలని, ఈ రోజంతా కూడా మీకు మేలుకరంగా నేను మరి నా యొక్క వాక్య పరిచర్య ద్వారా అందించాలనే ఆశతో మీ ముందుకు వస్తున్నాను. మరి ఉదయముననే ఎందుకు పలకరించాలి? ఉదయముననే ఎందుకు పలకరించాలి? ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడుతున్న మాట, ప్రతిదానికి ఒక సమయం ఉంది, ఇప్పుడే అది మొలుచును అని కూడా రాయబడి ఉంటుంది అక్కడ. ప్రతిదానికి ఒక సమయం ఉంది, ఇప్పుడే అది మొలుచును అంటే మొలిచేదానికి ఒక సమయం ఉంది. ప్రియ సహోదరుడా సహోదరి, భూమిలో నాటబడినటువంటి ఒక విత్తనము, భూమిలో పాతబడినటువంటి ఒక విత్తనము ఆ మొలకెత్తే క్రమాన్ని చూస్తే, ఎప్పుడైనా నువ్వు ఉదయముననే లేచి ఆ సూర్య కిరణములు భూమిని తాకే ఆ సమయం ఉంటుంది చూశారో, ప్రకాశమానమైనటువంటి ఆ సమయము, దాని కొరకే ఆ విత్తనాలు తన మీద ఉన్నటువంటి పొరని ఇలాగా విదుల్చుకుని తనలో ఉన్నటువంటి జీవాన్ని జనింపచేస్తూ మరి ఆ మొలకెత్తుతూ ఉంటారు. ఆ సూర్యుని వేడిని తాకాలని, ఆ సూర్యుని యొక్క వేడి తన మీద పడాలని, ఆ సూర్యుని యొక్క కిరణాలను బట్టి తన ఆహారం పొందుకోవాలని, కిరణజన్య సంయోగక్రియ జరిగి ఆ జీవము పోషింపబడాలని ఆ విత్తనము తన మీద ఉన్నటువంటి కరుడు గప్పినటువంటి పొరంతటిని కూడా తొలగించుకుని జీవాన్ని జనింపచేస్తూ ఉంటారు. అది ఉదయమునని జరిగే ఒక అద్భుతం, సుందరమైనటువంటి సందర్భం. అది చూసిన వారికి అర్థమవుతుంది. నిద్రలో పడిన వారికి ఇలాంటి చూసే భాగ్యం ఉండదు, వారిని మనం ఏమీ చేయజాలం. అయితే ఉదయమునని లేచి మరి ఇలాంటి ప్రకృతి సంబంధమైనటువంటివి చూసేవారు ఈ నేను చెప్పినటువంటి ఈ యొక్క సన్నివేశాన్ని చూసే ఉంటారు. అంటే ఉదయముననే జీవము ఏమవుతుందండి? జనిస్తుంది. ఉదయముననే ఆ జీవము తనకు కావలసినటువంటి పోషణ కొరకు ఆ సూర్యకిరణాల కొరకు తహతహలపడుతూ తాపత్రయపడుతూ ఆ సూర్యకిరణాలని తన మీదకి తన మీదకి రప్పించుకుని కిరణజన్య సంయోగ క్రియ ద్వారా తనకు కావాల్సినటువంటి పోషణ సమకూర్చుకుని మొక్క వృక్షంగా ఎదుగుతుంది. ఉదయమనని మరి నీవు ఉదయమనని ప్రతి దానికి ఒక సమయం ఉంది. ఉదయమనలే వాక్యము విను, వాక్యముని గ్రహించు, వాక్యము ద్వారా అనేకమైనటువంటి అద్భుతాలు జరుగుతున్నాయి. ఈనాటికి వాక్యము ద్వారా ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు జరుగుతూ ఉన్నాయి. మరి నీ జీవితంలో ఇలాంటి ఆశ్చర్యకరమైన సంగతులు జరగాలని, ఇలాంటి అద్భుతమైన సుందరమైన సన్నివేశం నీ జీవితంలో చూడాలని నీకు ఆశ లేదా? ఆశ ఉంటే గనక ఆ దుప్పటి తీసివేయి, ఆ ముసుగు తీసివేయి, ఆ నిద్రను తరిమివేయి, మేల్కొల్పు ప్రార్థనలో ఉండు. దేవుడు సమృద్ధిగా నేను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేస్తాను నీ కొరకు. దయగల తండ్రి, కృప కలిగిన దేవా, ఇదిగో ప్రభా, ప్రతిదానికి ఒక సమయం ఉంది. ఉదయముననే అది మొలుచును. ఇదిగో ప్రభా, మొలవడానికి కూడా ఒక సమయము. ఇదిగో ప్రభా, మేము మొలకెత్తాలి, మేము ఎదగాలి, మేము వృక్షంగా మార్చబడాలి. దానికి కూడా ఇదిగో ప్రభు సమయం ఉంది. ఉదయమునని లేచి నీ వాక్యమును ధ్యానించడం ద్వారా మేము బలపరచబడతాం. మా యొక్క పోషణ మేము పొందుకుంటాం. మా అనుదిన జీవాహారం మేము పొందుకుంటాం. మా ఆత్మను మేము బలపరచుకోగలుగుతాం. ఇదిగో ప్రభా, మా శక్తి కార్యములు ఇదిగో జరిగించగలుగుతాం. దేవ సహాయం దయచేయండి. ఈ మాటలు వింటున్న వారిలో ప్రేరణ కలిగించేయండి. ఉదయముననే మా జీవమును కాపాడుకునే, ఉదయముననే మా జీవము కొరకే మేము ప్రయాసన కలిగి నీ ఎదుట అగుపరుచుకోవడానికి, నీ తేజస్సును, నీ ప్రకాశమానమైన స్థితిని మేము పొందుకొని దీవెనకరంగా మలచబడుటకు సహాయం దయచేయండి.
సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకునమని యేసు వారి నామను బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.